రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర నుంచే పరిపాలన సాగించాలన్న ముఖ్యమంత్రి స్వప్నం నెరవేరేందుకు సమయం సమీపిస్తోంది. జూన్ 27 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులను తరలించాలని వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయం నుంచే పరిపాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించగా గడువులోగా కార్యాలయాలను సిద్దం చేసేందుకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. 48 గంటలే ఉండడంతో సచివాలయం లోపల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర భూభాగం నుంచే ప్రజలకు పూర్తిస్థాయి మెరుగైన పాలన అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరబోతోంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా మరో 48 గంటల్లో పూర్తిస్థాయి పాలనకు అంకురార్పణ జరగనుంది. దీనికోసం గుంటూరు జిల్లా వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగా కేవలం 110 రోజుల్లోనే అందుబాటులోకి తెచ్చారు. వర్షం కారణంగా పనులకు కొంత అంతరాయం ఏర్పడగా రహదారులు, తాగునీటి సౌకర్యాలు కల్పించడం ఆలస్యమైంది. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి కనీసం ఒక్క భవనాన్నైనా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సుమారు 2000 మంది కార్మికులు నిరంతరం పనుల్లో నిమగ్నమయ్యారు. 5 లక్షల చదరపు మీటర్లకు గాను ప్రస్తుతానికి 1,00,000 చదరపు మీటర్లు అందుబాటులోకి తెచ్చారు. పురపాలక మంత్రి నారాయణ దగ్గరుండి మరీ పనులు పర్యవేక్షిస్తున్నారు. కొత్త సచివాలయంలో కార్పొరేట్ సంస్థలను తలదన్నే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాబిన్లు రూపొందించారు. కార్యదర్శులకు ఫైబర్ క్యాబిన్లు, మంత్రుల గదులకు అద్దాలు బిగించారు. ఇతర సిబ్బంది విధులు నిర్వహించేందుకు ఐటీ సంస్థల్లో ఉండే విధానాన్ని ఉపయోగిస్తున్నారు. భవన సముదాయానికి చేరుకునేందుకు వీలుగా రహదారులను శరవేగంగా నిర్మిస్తున్నారు. ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం అన్ని జరుగుతున్నాయి. అయితే గత 5 రోజులు వర్షాలు రావటం వల్ల కొద్దిగా మందగిచ్చిన, గత 2 రోజుల నుంచి మళ్ళా మంచి ఎండలు ఉండటం వల్ల వర్క్ బాగా జరుగుతుంది. బిల్డింగ్ నెంబర్ 5లో దాదాపు వర్క్ అయిపోవచ్చు. వాళ్ళు ఏజెన్సీస్ ఏదైతే చెప్పారో ఆ టైం ప్రకారం చేస్తున్నారు. కొద్దిగా వర్షాలు రావటం వల్ల 4-5 రోజులు, మరొక 5 రోజులు కానీ వర్షం రాకుండా ఉంటే వర్కులు మేజర్ పూర్తవుతాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన భవనంలో 5 మంత్రులు, 5 కార్యదర్శులు సహా 300 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేలా వసతులు కల్పిస్తున్నారు. మరో పక్షం రోజుల్లో అన్ని భవనాల్లోనూ అంతర్గత పనులు పూర్తి కానున్నాయి.